ఇవాళ దేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఇక ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి పండగలాగా కూడా చెప్పుకోవచ్చు. ఇంకొకటి, భద్రాద్రి సీతారాముల కళ్యాణం నుంచి ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడానికి మొత్తానికి ఈసీ అనుమతించింది. ఇక వైభవంగా సీతారాముల వారి ఎదుర్కోలు ఉత్సవం, మొత్తానికి ఇక ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు తీసుకొస్తున్నటువంటి సిఎస్ శాంతికుమారి దంపతులు. ఇది భద్రాచలంలోని వార్త. ఇక సీతారాముల కళ్యాణ గడియలు సమీపించడంతో భద్రాచల దివ్యక్షేత్రమైనటువంటి మొత్తానికి శోభాయానంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. మొత్తానికి సిఎస్ శాంతికుమారి దంపతులతో సహా పట్టు వస్త్రాలు తీసుకుపోతున్నారు భద్రాచలంలో బ్రహ్మోత్సవాల సీతారాముల వారికి. ఇక కార్పొరేట్ కళాశాలలపైన చర్యలు తీసుకోవాలి అంటూ ఎస్ఎఫ్ఐ మొత్తానికి ఫిర్యాదు అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక పరీక్షలకు అనుమతించలేదని ఆర్జీయూకేటీలో విద్యార్థి బలవన్మరణం. అరే సామరస్యానికి ప్రతీక శ్రీరామనవమి అంట. ఇక చందా సరిగా కట్టారు, ఇక కార్మికులకు వైద్య సేవలు అందవు. ఇదేంటిది? ఆయా సంస్థలపై ఈఎస్ఐసి కఠిన చర్యలు. తెలుగు రాష్ట్రాల్లో 85,582 యాజమాన్యాల గుర్తింపు. మొత్తానికి చందా సరిగా కార్మికులకు వైద్య సేవలు అందవనేటువంటి వార్త అయితే వచ్చింది. విజయవాడ నుంచి హైదరాబాద్కు ఎయిర్ ఇండియా సర్వీస్. విజయవాడ నుండి హైదరాబాద్కు ఎయిర్ ఇండియా సర్వీస్ అంట. ఇక బీసీలంటే భాజపాకు చిన్న చూపు అంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. ఆది శ్రీనివాస్కు బాగానే వచ్చు మాటలు, ఈ మధ్యలో బాగానే నేర్చుకున్నట్టున్నాడు. ఎమ్మెల్యే కాగానే బాగానే నేర్చుకున్నాడు. ఆయనకి ఇంకేదో పదవి కూడా ఇచ్చినారు కదా. ఇక చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ 7కు వాయిదా పడింది. మొత్తానికి వైకాపా పోస్టులను తొలగించండి అంటూ చంద్రబాబువి కూడా అంటూ ఎక్స్కు ఈసీ ఆదేశాలు జారీ చేశారు. వివేక హత్య కేసులో అవినాష్ తప్పించుకోలేరంట. ఇక శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి ఆరోపణలకు సమాధానం ఇచ్చినటువంటి వివేక కుమార్తె సునీత గారు చెప్తున్నటువంటి మాట. ఇక హోటల్ దగ్గర నర్సింగ్ విద్యార్థిని సజీవ దహనం. అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్ ఇక లీకేజీ మొత్తానికి దుర్ఘటన. ఈ మొత్తానికి చావు కేకలు వినబడ్డాయి. ఇకపోతే ప్రచార వ్యూహాలపై ఎన్డీఏ ఇక అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి చంద్రబాబు, పురంధేశ్వరి, మనోహర్. ఇక కళాకారులకు మొత్తానికి పదవి విరమణ ఉండదు అంటూ పురస్కార గ్రహీతలు యు సుబ్బరాయ శర్మ, ఇంకొకటి తుర్లపాటి రామచంద్రరావుతో కోట శ్రీనివాసరావు, ఇక నరసింహారావు, వంశీ రామరాజు, ఇక సుధాదేవి, ధనలక్ష్మి, శ్రీశైలజ, ఇక వీళ్ళందరూ మొత్తానికి పాల్గొన్నారు. ఇదేందా ప్రోగ్రాం అంటే, పురస్కార గ్రహీతలకు యు సుబ్బరాయ శర్మ, కళాకారులకు పదవి విరమణ ఉండదు. ఏదో వాళ్ళకు ఎప్పటికీ అది ఒక పదవిలాగా, అదో ఉద్యోగం లాగానే, ఇంకా విరమణ ఎక్కడిది దానికి. ఇక మావోయిస్టులమంట దద్దరిల్లిన బస్తర్. ఇక కాంకేర్ అడవుల్లో భీకర ఎదురు కాల్పులు జరిగినాయి. మొత్తానికి 29 మంది మావోయిస్టులే మృతి చెందిరా భీకర యుద్ధంలో. ఇక ఈ మన పోలీసుల దగ్గర మంచి మంచి వెపన్స్ ఉంటాయి ఎట్లయినా అందుబాటులో, పాపం వాళ్ళ దగ్గర లేనట్టున్నాయి. ఏ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా సిబ్బంది. ఇక భద్రతా బలగాలకు అమిత్ షా అభినందనలు. మొత్తానికి అమిత్ షా అభినందనలు తెలియజేయడం జరిగింది. ఛత్తీస్గఢ్లో భారీగా మావోయిస్టులను మట్టుబెచ్చినటువంటి భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక అభినందనలు తెలిపారు. ఇక తీవ్రవాదం నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ విధానాలు, భద్రతా బలగాల చర్యలతో ప్రస్తుతం నక్సలిజం చిన్న ప్రాంతానికి పరిమితమైందన్నారు. ఇక ఛత్తీస్గఢ్ సహా యావత్ దేశం నుంచి త్వరలోనే మావోయిస్టులు ఇక కనుమరుగిపోతారని కూడా హెచ్చరించినటువంటి అంశం. మొత్తానికి అమిత్ షా చెప్తున్నటువంటి మాటలు. ఇంకొకటి, ఇక బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ 2 జవాన్లకు గాయాలు కూడా జరిగాయంట. సార్వత్రిక ఎన్నికలకు ముందు భారీ ఘటన ఇది. ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ ఘటన జరిగింది. ఆపరేషన్కు తెలుగు ఇక ఐపీఎస్ నేతృత్వం. మొత్తానికి ఎన్కౌంటర్ జరిగినటువంటి ఇక ఇక్కడనే ఇది ప్లేస్. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా సిబ్బంది, ఇది ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రదేశం ఇదే. ఇకపోతే 60-70 మంది మావోయిస్టులు సమావేశం. మళ్ళీ ఎందుకు సమావేశం పెట్టిరా? ఇక ఎన్కౌంటర్లో గాయపడినటువంటి ఒక జవాన్. మొత్తానికి ఎన్కౌంటర్లో గాయపడినటువంటి జవాన్. ఇక గల్ఫ్ కార్మికులకు బోర్డు.
మన రేవంత్ రెడ్డి అందాల ముఖ్యమంత్రి వచ్చిండు చూడండి, ఏదో గల్ఫ్ కార్మికుల కోసం ఏదో బోర్డు అంట. ఇక ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థ, ఇక ఏజెంట్ల మోసాల కట్టడికి చర్యలు తీసుకుంటామని చెప్తున్నాడు. గల్ఫ్ పోయే వాళ్ళ కోసం ఉన్నట్టున్నది కథ అంతా. ఇక గల్ఫ్ కార్మికుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్, ఇక జీవన్ రెడ్డి, వినోద్, ఆది శ్రీనివాస్ మంచిగానే ఎంబడి పెట్టుకుంటాండి ఈ మధ్యన. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బ్రహ్మాండంగానే పోతాడు మెల్లమెల్లగా. కార్మికులు ఇక మరణిస్తే 5 లక్షల బీమా, సెప్టెంబర్ 17లోగా సమస్యలన్నింటికీ పరిష్కారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సెప్టెంబర్ అనేటువంటి పదం ఎందుకు పెట్టిండే? ఆగస్టు సెప్టెంబర్ ఎందుకు పెట్టిండంటే ఈ ఎన్నికలు, సెప్టెంబర్ దాకా ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికలను ఉద్దేశించి సెప్టెంబర్ 17 దాకా టైం పెట్టేసిండు. ఆ లోపు మీరు బ్రహ్మాండంగా మళ్ళీ ఓట్లన్నీ కాంగ్రెస్కు గుద్దాలి. ఇక కళ్ళు మూసుకొని కాంగ్రెస్ గుద్దితే ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేరుస్తాడు అన్నట్టు, లేకపోతే గంగల పోతాయి. ఇక కాంగ్రెస్ ప్రచార హోరు, నేతలు గ్రామాల్లో ఇక తిరగాలని అధిష్టానం ఆదేశం. ఎల్లుండి నుంచి రాష్ట్రమంతా సీఎం రేవంత్ పర్యటనలు, నేడు రేపు కేరళలో ప్రచారం. మొత్తానికి కేరళ వాళ్ళు పిలుచుకున్నారంట, కేరళకు పోతాడంట ప్రచారానికి. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టిండు, అటు ఆంధ్రప్రదేశ్ విడిచిపెట్టిండు, ఇక కేరళలో దుంకుతుండు. మరి కేరళలో మరి రేవంత్ రెడ్డి పోయి చెప్తే వినేటోళ్ళు ఉంటారు ఆడ? రేవంత్ రెడ్డి మాటలకు ఓట్లు పడతాయా మరి కేరళలో? మరి ఇక్కడ నుండి అక్కడికి జంప్ అవుతాడు ముఖ్యమంత్రి. శిరోముండనం కేసులో ఇక తోట త్రిమూర్తులకు శిక్ష పడిందట. వైకాపా ఎమ్మెల్సీ సహా 9 మందికి 18 నెలలు జైలు శిక్ష 18 నెలలు. 1996 నాటి కేసులో విశాఖ కోర్టు తీర్పునిచ్చేసింది. నేరం చేసినట్లు ఇక నిరూపణ అయ్యిందని వెల్లడి. ఇక నిందితులందరికీ 3.78 లక్షల జరిమానా కూడా విధింపు. 2 బాధితులకు 1.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశం. ఇక అప్పీలుకు వీలుగా శిక్ష అమలు నిలిపివేత. మొత్తానికి ఈ రకంగా జరిగిందా. ఇక ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవిరెడ్డి పైన వేటుబడిందట. ఇక ఎట్టకేలకు బదిలీ చేసిన ఎన్నికల సంఘం జగన్ ప్రభుత్వ మద్యం ఇక దోపిడీలో ఆయనదే ప్రధాన పాత్ర ఉందని కూడా చెప్తున్నారు. ఇక వేకువనే పోలీస్ పంజా అంటూ ఇక జగన్పై రాయి విసిరిన కేసులో బలవంతంగా అదుపులోకి బాలలు. ఇక హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు. ఏదిట్లా ఉంటే ఇక మనకు ఇక్కడ ఇంకొక వార్త చూద్దాం. నిన్న వెంకట్రామరెడ్డిని కేసీఆర్ మొత్తం మీద ఇది మెదక్లో జరిగినటువంటి సభ ఉన్నట్టున్నది. ఇక అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకుందామా? ఊరుకోకూడదు. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించాలి. సుల్తానపూర్ సభా వేదికపై మెదక్ లోక్సభ భారస అభ్యర్థి వెంకట్రామరెడ్డిని పరిచయం చేస్తున్న కేసీఆర్. చిత్రంలో హరీష్ రావు, ఇక జహీరాబాద్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ కూడా ఉన్నారు. ఇక అతిపెద్ద విగ్రహం మేము నిర్మించామని నివాళి అర్పించకుండా ఇక తాళలేస్తారా? ఇక ఈ ప్రభుత్వానికి మూకుతాడు వేయాలి అంటూ అప్పుడప్పుడు ఇక లిల్లీపుట్లకు కూడా అధికారం వస్తుంది. రైతు సమస్యలపై పోస్ట్ కార్డు ఉద్యమం. బారాస ఏపీలతోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇక కంటోన్మెంట్ భాజపా అభ్యర్థిగా వంశీ తిలక్ అంట. ఇక అసామాన్య అనన్య అంటూ వార్త చూస్తున్నాం. ఇక సివిల్స్లో మహబూబ్ నగర్ యువతి అనన్యారెడ్డికి 3వ ర్యాంక్ వచ్చింది. సివిల్స్లో 3వ ర్యాంకు కొట్టినటువంటి అనన్యారెడ్డి. ఇక విజేతల్లో 60 మంది తెలుగు అభ్యర్థులు ఉన్నారట. 4కి 100 లోపు ర్యాంకులు. ఇక టాపర్గా లక్నావుకు చెందినటువంటి ఆదిత్య శ్రీవాస్తవ, ఇక ఒడిశాకు చెందినటువంటి అనిమేష్ ప్రధాన్కు ఇక 2వ ర్యాంకు. మొత్తానికి ఈ రకంగా ర్యాంకులు అయితే సాధించారు ఐఏఎస్లో. సివిల్స్లో ఇక అనన్యారెడ్డి 3వ ర్యాంకు, ఆదిత్య శ్రీవాస్తవ 1వ ర్యాంకు, ఇక అనిమేష్ ప్రధాన్ 2వ ర్యాంకు. అబ్బా అద్భుతంగా కొట్టిరా, మామూలుగా అది. ఇకపోతే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023లో తెలుగు రాష్ట్రాల ఇక అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీల నుంచి మొత్తం సుమారు 60 మంది విజేతలుగా నిలిచారు. ఇక మహబూబానగర్కు చెందిన ధోనూరు అనన్యారెడ్డి తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. తెలంగాణ అభ్యర్థులు వరుసగా 2వ సంవత్సరం ఇక జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం విశేషంగా ఇక
మొత్తానికి విశేష స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం విశేషం. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి నలుగురు 100 లోపు ర్యాంకులు, 11 మంది 200 లోపు ర్యాంకులు పొందారు. ఇక 2 రాష్ట్రాల నుంచి విజేతలుగా నిలిచినటువంటి వారిలో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఇక ఎక్కువగా ఉన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళే ఎక్కువ ఉన్నారట ర్యాంకులు సంపాదించడంలో. ఇక లక్నావుకు చెందినటువంటి ఆదిత్య శ్రీవాస్తవ పరీక్షల్లో తొలి స్థానంలో నిలిచారు. ఐఐటి కాన్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసినటువంటి ఆయన అదే సబ్జెక్టును ఆప్షన్గా ఎంపిక చేసుకుని విజయం సాధించారట. ఇక కంటోన్మెంట్ అది ఇంతకుముందే చూసినటువంటి వార్త, మొత్తానికి ఈ రకంగా ఉన్నది. ఇక ఇవి వార్తలు. ఇక పోతే ఇది ఎందులో వచ్చాయంటే ఈనాడులో. ఇక అందాల బొమ్మ దినపత్రికను ఒక్కసారి చూద్దాం. ఇవాళ ఏం వార్తలు మోసుకొచ్చింది, మరి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వార్తలు ఈ అందాల బొమ్మ మంచిగానే మోసుకొస్తుంది. ఏం తెచ్చిందో చూద్దాం. మొత్తానికి ఇక సివిల్స్కి సంబంధించి అందాల బొమ్మ ప్రింట్ చేసింది. ఇక సివిల్స్లో పాలమూరు బిడ్డకు 3rd ర్యాంక్ వచ్చింది, సత్తా చాటిన అనన్యారెడ్డి. ఇది బ్రహ్మాండంగానే రాసుకొచ్చినావు. ఓకే. ఏ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశీ తిలక్ను నియమించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ టిఎన్ వంశా తిలక్ పేరును ఖరారు చేస్తూ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసినట్టుగా మనం చూస్తున్నాం. కేకేఆర్ పై రాజస్థాన్ ఇక థ్రిల్లింగ్ విక్టరీ. ఇక ఉత్కంఠ మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో కోల్కతాపై ఇక రాజస్థాన్ విజయం సాధించింది. తొలుత కోల్కతా 20 ఓవర్లలో మొత్తానికి 223/6 స్కోరు చేయగా సివిల్స్ ఇక రాయల్స్ 20 ఓవర్లకు 224/8 స్కోర్ చేసి గెలిచింది. ఇక బట్లర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కిందనే వార్త మనం చూస్తున్నాం. ఇది ఇక వెలుగు దినపత్రిక అందాల బొమ్మ దినపత్రిక తీసుకొచ్చినటువంటి వార్తలు, అందాల బొమ్మ తీసుకొచ్చింది వార్తలు. ఇక మమ్మల్ని చంపాలని చూస్తున్నారు, మా బ్రదర్స్ను జైలుకు పంపాలని స్కెచ్. ఇక వైద్యం పేరుతో హత్యకు ప్లాన్. ఇక మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక పోతే రేవంత్ రెడ్డి వార్త చూసుకుందాం. ఇక్కడ ఏం రాసిండో రేవంత్ రెడ్డి. నేడు రాష్ట్రాల పీసీసీల నుంచి ఆహ్వానం. 7 రాష్ట్రాల పీసీసీల నుంచి ఆహ్వానం వచ్చిందంట. మన ముఖ్యమంత్రి అందాల ముఖ్యమంత్రి రేవంత్కు ఇక క్రేజ్ బాగానే పెరిగిపోయింది. ఏడ పెరిగిందో మరి ఇది అబద్ధమా నిజమా తెలియదు, కానీ మనం అందాల బొమ్మ దినపత్రిక మాత్రం బ్రహ్మాండంగా ప్రింట్ చేసుకొచ్చింది. 7 రాష్ట్రాల నుంచి మొత్తానికి పిలుపు వచ్చిందట. ఈయన పోయి అక్కడ ప్రచారం చేస్తే ఓట్లు పడతాయి, మీరు రండి ప్రచారం చేయండి, మమ్మల్ని బతికించండి, మీలాగా మమ్మల్ని ముఖ్యమంత్రి చేయండి అని అడుగుతున్నారేమో. అయితే త్వరలో జగనన్న లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలు సభల్లో పాల్గొనేందుకు జరగనున్న లోక్సభ ప్రచార ర్యాలీల్లో పాల్గొనేందుకు ఇక రావాలని సీఎం రేవంత్కు ఇప్పటికే ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ పీసీసీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయి. ఈ మేరకు ఆయన షెడ్యూల్ కూడా ఖరారైంది. తాజాగా తమిళనాడుతో పాటు గుజరాత్, బీహార్ పీసీసీల చీఫ్ల నుంచి కూడా ఇక ఇన్వెస్టేషన్ వచ్చినట్టు కూడా సీఎంఓ ధృవీకరించింది. ఆయా రాష్ట్రాల పీసీసీలతో పాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థులు కూడా ప్రచారానికి రావాలని రేవంత్ను రిక్వెస్ట్ చేస్తున్నారంట. ఈయన దగ్గర అంతగానం ఏమున్నది మరి బెల్లం. కాంగ్రెస్ నేషనల్ స్టార్ కాంపెయిన్గా సీఎం ప్రచారానికి రావాలని 7 రాష్ట్రాల నుంచి ఆహ్వానం. ఏ వచ్చినాయో రాలేదో అదంతా డొల్ల కబురే ఉన్నట్టున్నది. ఇదంతా డప్పు కొట్టుకోవడానికి తప్ప ఇంకొకటి లేదు, ఇదంతా డప్పు ప్రయోగమే. ఇక ప్రచారానికి రావాలని 7 రాష్ట్రాల నుంచి ఆహ్వానం అట. నేటి నుంచి కేరళ రాష్ట్రంలో ప్రచారం. ఇవాళ ఒకరోజు కేరళలో, 2 రోజులు చేస్తాడు పక్క రాష్ట్రాలు. ఎందుకంటే అది మనం అప్పుడప్పుడు చెప్తా ఉన్నాం కదా, కేరళ మన రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా ప్రచారానికి ఎవరు పిలవట్లేదు, రేవంత్ రెడ్డి మొత్తం కింది మీద అయిపోయింది కథ అంతా వ్యవహారం అని మనం చెప్తా ఉన్నాం కదా. అందుకోసమే ప్రచారానికి పిలుస్తున్నారు అనేటువంటి ఆలోచనతో బయటకు పోతుంది. నేటి నుంచి కేరళ రాష్ట్రంలో ప్రచారం అట. తెలంగాణలోనూ రేవంత్ టైం కోసము పట్టుబడుతున్నటువంటి అభ్యర్థులు వచ్చే నెల 11 వరకు రాష్ట్రంలో 50 సభలు, 15 రోడ్ షోలు ప్లాన్లు గీయబోతున్నాడంట. ఇక అవన్నీ గీసుకోబీట. ఇక్కడ కేసీఆర్ కూడా చెప్తుండే ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందో ఉండదో ఫస్ట్ గది చూసుకో రేవంత్. ఇక ఇక్కడ ఉన్న వార్త నువ్వు చదువుకో, ఏడాదైనా మీ సర్కారు ఉంటుందో ఉండదో అని చెప్తున్నటువంటి మాట. ఇక ప్రజలు అప్పుడప్పుడు లిల్లీపుట్ గాళ్లకు అధికారం ఇస్తారు కేసీఆర్. లిల్లీపుట్ గాళ్లకు అధికారం ఇస్తారు ప్రజలు అప్పుడప్పుడు. అది వాస్తవమైన ముచ్చట. అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి తప్పు పార్లమెంట్ ఎలక్షన్లో చేయొద్దు. 127 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం దండయ్యారా? ఇక మరి నేను కట్టిన సెక్రటరియట్ ఎట్లా కూర్చుంటారు? ఇది వాస్తవం. 157 అడుగుల
127 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కడితే పూలమాల వేయలేదు. సారీ, నేను ఏం చేసినానంటే నేను వార్తలో అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిండేమో అని ఎత్తుకున్నా. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని నాకు తెలియదు, ఇంత దుర్మార్గపు చర్యలకు పాల్పడతాడని. మరి కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ ఎట్లా పనికి వచ్చింది? కేసీఆర్ వేసిన రోడ్ల మీద పోకు, ఆ పక్క పొంటి ఇంకా కొత్త రోడ్లు తయారు చేసుకుని ఆంచెలు పో, లేకపోతే పొలాల మీద నడుచుకుంటా పో. మరి నేను కట్టిన సెక్రటేరియట్లో ఎట్లా కూర్చుంటావు? కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నటువంటి పోలీసుల అంతు చూస్తాం, ఇక 2 లక్షల రుణమాఫీ బోగస్, ఇక కాంగ్రెస్ హామీలపై రాష్ట్ర వ్యాప్త పోస్టు కార్డు ఉద్యమం చేస్తామని ప్రకటన. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఎల్లుండి నుంచి పోలింగ్ షురు అంట. ఎల్లుండి నుండి పోలింగ్ షురు అయిపోతుంది. 21 రాష్ట్రాల్లో 102 ఏపీ స్థానాలకు ఎలక్షన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఇక ఫస్ట్ ఫేజ్లో పలువురు ప్రముఖుల స్థానాలు, ఇక 26న సెకండ్ ఫేజ్, ఇక 13 రాష్ట్రాలు 88 సీట్లు అన్ని ఏర్పాటు చేసిన సెంట్రల్ మొత్తానికి ఎలక్షన్ కమిషన్. ఇక ఎల్లుండి ఎండలు తీవ్రం, ఇక అత్యధికంగా భద్రాద్రిలో 44.7 డిగ్రీలు మొత్తానికి ఎండలైతే కొట్టుతున్నాయి. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని చెప్తుండే ఆ మహాత్ముడు. ఇది ఒక మొత్తానికి బీజేపీని ఎదుర్కోలేక కలిసిపోతున్నారు. ఎంపీ లక్ష్మణ్ చెప్తున్నటువంటి మాట, బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఒకటేనట. ఈ మాట నవ్వాల్సింది కాదు, ఏడవాల్సిందే. ఇది ఓ నాయన మొర్రో గమ్మత్ ఉన్నారా నాయన. ఇక బీజేపీ కాంగ్రెస్ ఒకటే అయిందిరా బాబు అంటే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని ఇదో కొత్త పదం పట్టుకొస్తుండు. ఇక్కడ కుమ్ములాటలే జరుగుతున్నాయి. చూడంగా స్వచ్ఛంగా కనబడంగా కూడా మళ్ళీ ఇంకో కొత్త రకమైనటువంటి మాట పట్టుకొచ్చిండు. కళ్ళ ముంగట కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్లాడుతుండగా మళ్ళీ కొత్త వార్త పట్టుకొచ్చింది. నేను బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, మన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని. అధికారం పోగానే ఇక పోతున్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. అధికారం పోగానే పోయేటోళ్ళంతా వీళ్ళెంత అంటే సావు బతుకుల మనుషులు. ఏడ చక్కగా బతుకుతే గాడికే పోయి బతుకుతారు. అట్లా ఉంటారు కొందరు. మానవత్వంతో బతికేటోళ్ళు చాలా కష్టంగా, చాలా అరుదుగా దొరుకుతారు. దొంగలు లంగలే ఎక్కువ రోడ్ల మీద తిరుగుతారు. అట్లాంటి వాళ్ళు ఇటు పోతారు అన్నిట్లలో పోతూ ఉంటారు. పదవుల కోసం పార్టీ మారుతున్నారు. ఇక కేటీఆర్ అప్పట్లో ఉద్యమంలో ఇక లేనోళ్ళు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించిండ్రు. ఇక జీతాలు టైంకు ఇవ్వకపోవడంతో ఉద్యోగాలు, టీచర్లు పార్టీకి దూరమైనరు. ప్రజలు మోసగాలనే కోరుకుంటారు, అందుకే కాంగ్రెస్ను గెలిపించారని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ వద్ద ఇక గోదావరి కావేరి లింకుపై తెలంగాణ అభ్యంతరం అంటూ ఇక ఎన్డబ్ల్యూడిఏ లేఖపై 10 రోజుల్లో రిపోర్టు ఇచ్చేందుకు కసరత్తు. ఇక అక్కడ బ్యారేజీ వద్దంటూ ఇప్పటికే పలు రిపోర్టులు వచ్చాయి. ఇక అయినా ముందుకే వెళ్తుండడంపై గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు చర్యలు. ఇచ్చంపల్లి వద్ద కడితే ముంపు ఎక్కువగా ఉంటుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాములూరి కళ్యాణం లైవ్కు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక షరతులతో కూడినటువంటి అనుమతులు ఇచ్చినటువంటి కమిషన్ మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, కానీ షరతులతో కూడినటువంటి అనుమతులు ఇచ్చిందంట ఈసీ. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక హైకోర్టులో 2 జడ్జీలకు పదోన్నతి. పూర్తి స్థాయి న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, ఇక జస్టిస్ ఎస్ రాజేశ్వరరావు అటు ఇక ఎన్ రాజేశ్వరరావు అన్నట్టున్నది, సరిగా కనబడట్లేదు. ఇక కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసినటువంటి ఘటన. మొత్తానికి కేసీఆర్ సభకు హాజరైనటువంటి జనాలు చూడండి, బ్రహ్మాండంగా వచ్చారు. ఈ జనాలనంతా పోగు చేసుకున్నది కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి నిర్వాకం వల్లనే ఇవాళ మళ్ళీ ఇటు దిక్కు బాట పట్టిరు జనాలంతా. మా గురువు మాకే కావాలని మొత్తం మీద రోడ్డు ఎక్కిరాయా చూడురు ఇక్కడ జనాలను. ఈ సర్కార్ 3 నెలలలోనే ముక్కిరిసిరు రేవంత్ రెడ్డి మీద. ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందా? అసలే ఉండదు. ఎవరు బాధపడకండి. గుడ్డి లక్ష్మి వచ్చినట్టు అల్లి ఇక లిల్లీ ఫుట్ గాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ను 60 ఏళ్ళు చూసినాం, ఇక నమ్మితే మోసపోతాం. తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం ఇప్పుడే ఇక ఎక్కువ ఉన్నది. ఇక మన ఆశలు తీరాలంటే బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండాల్సిందే, వాస్తవం అది. మన ఆశలు తీరాలంటే ఢిల్లీలో ఉండాలి. ఆగమాగమైతే ఇక అడివడివైతం, మనసు పెట్టి ఓటేయండి. ఇక ఉపాధ్యాయులు నిలకడగా ఆలోచించి చెక్ పెట్టాలి. సీఎం రేవంత్ ఇక్కడొక మాట, ఢిల్లీలో బీజేపీ మాట. ఇక బీజేపీ తెలంగాణకేం చేసింది? అక్కరకు రాని చుట్టం అది. ఇక ఓటు ఆ పార్టీకి వేసిన, ఇక మంజీరా నదిలో వేసిన ఒక్కటే. ఇక అంబేద్కర్కు దండేయరా, అహంకారమా, ఇక
కావరమా ఇక మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తా ప్రజలను కాపాడుతా, ఇక రైతుల్ని రక్షిస్తా, దళిత బిడ్డలకు దళిత బంధు ఇచ్చి తీరుతా, మెదక్ జహీరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ దద్దరిల్లినటువంటి సభస్థలి. ఇక లక్షకు పైగా జనం హాజరైపోయారు. మొత్తానికి భువనగిరి గురుకుల విద్యార్థి మృతి చెందారు ఫుడ్ పాయిజన్తో. అస్తవస్తదా ఈ ఫుడ్ పాయిజన్ ఏందయ్యా మరి? ప్రభుత్వం వచ్చిన తర్వాత గింత ఘోరమా? ఫుడ్ పాయిజన్ ఏర్పడదట. 40 మంది నక్సల్స్ మృతి చెందారు సివిల్స్లో. మొత్తానికి టాప్లో వచ్చినటువంటి 3వ ర్యాంక్ సాధించినటువంటి పాలమూరు బిడ్డ. ఇకపోతే ఇవి ఇట్లా ఉంటే ఇవి తెలంగాణకు సంబంధించిన సర్కారు ఏడాదైనా ఉంటుందా అంటూ పోలీసుల దౌర్జన్యం బంద్ చేయాలి. సుల్తాన్పూర్ సభలో కేసీఆర్ ప్రసంగానికి హర్షితీరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి ప్రజలు. మొత్తానికి మహానీయుడు అంబేద్కర్కు అవమానమా? ఈ అవమానం చేస్తారు వాళ్ళు. అవమానపరచడానికి ఉన్నారు రేవంత్ రెడ్డి, ముఖ్యంగా అవమానం చేయడానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏ విషయంలోనే రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ వేసిన రోడ్లు ఎట్లా పండుకుంటున్నావు? కేసీఆర్ కట్టించిన సెక్రటేరియట్లో ఎట్లా తిరుగుతున్నావు? కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి పనులు చేపట్టిండో. ఆ పనులలో అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అన్నీ ఆయనే చేసినాయి తెలంగాణ రాష్ట్రంలో. అవన్నిటిని మనం ఎట్లా వాడుతున్నావు? ఇవాళ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయకపోవడానికి కారణమైంది. ఇది ఒక మూర్ఖత్వమైనటువంటి కథనమే.